బూరుగ చెట్టు గురించి నేను ఇంత వివరంగా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, బూరుగ చెట్టు వల్ల అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఇది మనకేదో ఆ దూది టెక్కాలు కుట్టుకునో పరుపులు కట్టుకునో ఆ పరుపుల కింద దాని మీద కింద వేసుకుని పడుకోవడానికి అని అందరి యొక్క నమ్మకం. కానీ ఈ బూరుగ చెట్టు యొక్క ఉపయోగాలు అనేకం అన్నమాట. అదేవిధంగా ఈ బూరుగ చాలా స్పీడ్గా పెరుగుతుందండి. ఓకే, ఇప్పుడు మ్యాన్ పవర్కి బూరుగ చెట్టు గురించి ఇంకొక అద్భుతమైన ఒక మెడిసిన్ మీకు చెప్తున్నాను. ఇది కూడా చాలా జాగ్రత్తగా రాసుకోండి. మీరు ఎక్కడైనా మీకు స్థలం కానీ ఏదైనా ఉంటే, లేదు పెద్ద కుండీ తీసుకోండి. సిటీలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మాకు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు ఈ బూరుగ విత్తనాలు అందులో పాతండి, 1 2 అన్నీ మొలిసేస్తాయి. చాలా స్పీడ్గా పెరుగుతుంది. 1 సంవత్సరం ఆ కుండీలో పెరగనివ్వండి. అదేవిధంగా వేస్తే మీ పొలంలో ఎక్కడైనా మీకు ఖాళీ స్థలం ఉంటే అక్కడ 1 సంవత్సరంన్నర పెరిగిన తర్వాత ఇది పూత రాకముందరే ఈ మందు వాడుకోవాలండి. మనం పూత వచ్చిన చెట్టుని పనిచేయదు. అంటే దీన్ని కన్నె బూరుగా అంటారు. అంటే పెద్దదవ్వనే చెట్టు అని, అంటే లేత చెట్టు. ఈ లేత చెట్టు యొక్క వేర్లు మొత్తం తీసుకోండి. దీన్ని ఇది వేర్లన్నీ తీసేసి మళ్ళీ పాతేయండి, బతికేస్తుంది. బూరుగ చెట్టు మీరు విత్తనం ద్వారా వస్తుంది, లేదు కర్ర పాతుకోవచ్చు. కర్ర పాతుకుంటే అది ఏమవుతుందంటే నెక్స్ట్ ఇయర్కే పూత వచ్చేస్తుంది. కాబట్టి అది కన్నె బూరుగా అవ్వదు. ఈ చెట్టు కొట్టేసి పాతినా కూడా మళ్ళీ బతికేస్తుంది. కర్ర బతుకుతుంది, చెట్టు బతుకుతుంది, ఏదైనా బతుకుతుంది. కానీ విత్తనం ద్వారా మొలిసిన దాన్నే కన్నె బూరుగా అంటాం పూత రాకముందర. దాన్ని ఏం చేయాలండి, ఒక మంచి శుభతిథి చూసుకోండి. పుష్యమే ఆదివారం కానీ, ఆదివారం కానీ, లేకపోతే స్వాతి బుధవారం. ఈ నక్షత్రాలు చూసుకుని చక్కగా ఒకరోజు ముందర దానికి నీళ్లు పోసి వేళ్ళన్నీ నానిలేగా శనివారం సాయంత్రం, ఆదివారం ఉదయం వెళ్ళి దానికి దండం పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా సేకరించి ఆ వేళ్ళన్నీ తీసుకోండి. ఈ బూరుగ వేరు అనేది మీరు ఎండబెట్టి చూర్ణం కొడదామంటే అవ్వదండి. అందుకు దాన్ని ఏం చేయాలంటే పచ్చిదాన్ని ముక్కలు చేసేసి నూరుకోవటం కానీ, లేదు ఆ వేరుని గంధం తీస్తా కూర్చోండి. చాలా పెద్ద పనే. ఆ గంధం ఎంతైతే వచ్చిందో దాన్ని కొంచెం మాత్ర కట్టడానికి అయ్యే వరకు దాన్ని ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత ఎండుగాయ అంత మాత్ర, అంటే ఒక 100 to 150 mg 200 mg దాకా మాత్ర కట్టుకోండి. ఈ మాత్రలో ఉదయం 2 సాయంత్రం 2 పాలతో వేసుకోండి. వేసుకుంటే మీకు ఏదైతే నేను దీని యొక్క తాట అశ్వగంధ కలిపి రొట్టి కాల్చుకుని తినమని ఒక మీకు మంచి అద్భుతమైన ఔషధం చెప్పాను, మ్యాన్ పవర్ పెరగడానికి, సెక్స్ కెపాసిటీ పెరగడానికి. అది ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఈ కన్నె బూరుగ వేరు యొక్క గంధం తీసి మాత్ర కట్టుకుంటే అదే విధమైన అద్భుతమైన గుణం ఇది ఇస్తుంది. ఇది ఎందుకంటే ఇది లాంగ్ ప్రాసెస్ కాబట్టి మీరు చెట్టు యొక్క తాట వేరు తాట తీసుకుని చేసుకుంటే ఇమీడియట్గా మీరు మందు చేసుకోవచ్చు. దీన్ని ఎప్పుడు కంటిన్యూగా చేసుకోవాలంటే మీకు ఖాళీ ప్రదేశం కానీ అవకాశం ఉంటే కనుక కుండీల్లో అయినా పెంచుకోండి. ఆ కుండీ నిండా వేళ్ళు స్ప్రెడ్ అవుతాయి. 1 సంవత్సరంన్నర పెంచుకుంటే దాని పూత పుయ్యక ముందరే తీసుకుని అప్పుడు దాన్ని వాడేసుకోండి. ఆ కర్రని ఇంకో చోట ఎక్కడైనా పాతేయండి, అది వృక్షం అయిపోతుంది. అదే మందు కావాలనుకున్నప్పుడు మీరు ఎవ్రీ మంత్ ఒక్కొక్క ప్రదేశంలో పాతుకుంటే వెళ్ళండి. కంటిన్యూగా దాన్ని మీరు కొన్ని సంవత్సరాలు వాడుకోవచ్చు. ఇది బుక్స్లో ఏం రాశాడంటే, దేవతలు అశ్విని కుమారులు పరమేశ్వరుడు పార్వతికి చెప్పింది, అశ్విని కుమారులు దేవతలకు చెప్పింది, వాళ్ళు కూడా దేవతలే అని చెప్తారు. ఈ మందు బుక్స్లో, అనేక బుక్స్లో ఈ బూరుగ యొక్క కలపాలు చాలా విచిత్రమైన కలపాలు కూడా ఉన్నాయి ఇందులో. అది మేము చెప్తే మీరు ఇది నమ్మశక్యమేనా, నిజమేనా అని నవ్వుతారు. అటువంటి అనేక తంత్రకు సంబంధించిన ఎన్నో రకాల గుణాలు ఈ బూరుగులో ఉన్నాయండి. తంత్రం అంటే దీంతో ఏదో రకరకాల ఈ నీళ్లలో, ఈ బూరుగు నీళ్ళలో నానేసి ఏదో చేయమని రకరకాలు ఉన్నాయి. అవన్నీ ముందు మీరు తెలుసుకుందరు. కానీ ఇదైతే మట్టికి మీరు ఆ కన్నె బూరుగుతోటి చేసుకుని ఒక చక్కని మందు తయారు చేసుకుని, ఈ ఏదైతే నేను మ్యాన్ పవర్ అని చెప్తున్నానో ఇవన్నీ కూడా నీరసంగా ఉన్న వాళ్ళు ఎవరు వేసుకున్నా సరే ఇమీడియట్గా మీకు నీరసం తగ్గి మంచి శక్తి వస్తుందండి బలానికి. ఇంతకు మించింది మీకు తేలిగ్గా అయ్యేది ఇంకోటి లేదేమో అని నేను అనుకుంటున్నాను. నమస్కారం అండి.